देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, मन युरिदिल्लाहु बिही खैरन युफ़क़्क़हु फ़िद्दीन, बुखारी शरीफ। अल्लाह ताला जिसके साथ भलाई करना चाहता है उसको दीन की समझ इनायत फरमाता है। कोरोना बीमारी को आरोग्यश्री में शामिल करने के लिए CITU के ज़ेरे निगरानी महबूब नगर मुस्तक़र के सरकारी दवाखाने के रूबरू सत्याग्रह प्रोग्राम मुनक़्क़िद किया गया। इस मौके पर CITU ज़िले जनरल सेक्रेटरी कुरुमूर्ति ने कहा कि पिछले 5 माह से मुल्क भर के लाखों अफराद कोरोना वबा से मुतासिर हुए हैं, लेकिन मरकज़ी और रियासती हुकूमतें कोरोना पर काबू पाने में नाकाम रही हैं। उन्होंने इस मौके पर मुतालबा किया कि कोरोना वबा से मरने वालों के लवाहिकीन की इमदाद की जाए और साथ ही सरकारी अस्पताल में खाली नशिस्तों को फौरी तौर पर पुर किया जाए। अगर हुकूमत इन मुतालबों को पूरा नहीं करती है तो CITU की निगरानी रियासत भर में एहतजाज को बुलंद किया जाएगा। పేదలందరితో డబ్బులు గుంజే విధంగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డటువంటి ప్రైవేట్ హాస్పిటల్ హోటళ్లలో జాయిన్ అయిన ప్రైవేట్ హాస్పిటల్ మాకు చాలా మటుకు లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లు వేస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధనం చేసుకోలేకపోయాయి. కాబట్టి కేరళ రాష్ట్రంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ అన్నింటినీ టెస్టులు బారినటువంటి పడిన ప్రతి ఒక్కరికి ఆ రోజు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 50,000 ప్రభుత్వం స్వాధీనం చేసుకో కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఇవ్వాలి. పేదలందరికీ కరోనాలో 7,500 రూపాయలు ఇవ్వాలి. పేదలందరికీ కరోనా సమయంలో 7,500 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ దేశవ్యాప్తంగా CITU రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు సత్యాగ్రహం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ప్రైవేటు కార్పొరేటు హాస్పిటల్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని కరోనా వైద్యం ఉచితంగా అందించాలని, కరోనా బారిన పడినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఖాళీలను డాక్టర్ కానీ నర్సులు కానీ అన్ని రకాల కేటగిరీల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కరోనా వ్యాధికి అహోరాత్రులు కృషి చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ పోలీసులు కానీ శానిటైజేషన్ సిబ్బంది వీళ్ళందరికీ అదనపు వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే కరోనా నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందినాయి. ఇప్పటికైనా కేంద్ర వెంటనే స్పందించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరోనా నిధులను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ రాష్ట్రంలో కరోనా బాధిన పడిన కుటుంబాలందరికీ అట్లాగే అందరికీ కూడా కరోనా టెస్టులు చేయాలని చెప్పేసి, ఈ యొక్క కరోనాలో ఉన్నటువంటి కాలంలో అందరికీ 7,500 రూపాయలు, అట్లాగే ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున 6 నెలల పాటు 7,500 రూపాయలు, 10 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పేసి ఇట్లాంటి డిమాండ్తో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం CITU జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ ముందు మేము ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ నెలకొన్నటువంటి బెడ్ సీట్లకు సంబంధించిన విషయం కానీ, అసౌకర్యాలకు సంబంధించిన విషయం కానీ, డాక్టర్ల కొరత వీటన్నిటి తీర్చాలని, మందులు అన్ని రకాలైన ఎక్విప్మెంట్స్ MRI టెస్టులు, సిటీ స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, PP యూనిట్లు, PVP అట్లాగే మాస్కులు, శానిటైజర్స్ అందరికీ ప్రజలందరికీ కూడా సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. BC एसोसिएशन की रियासती जनरल सेक्रेटरी राजाला योगेंद्र ने मुंतबा किया है कि रेत माफिया की जानिब से हुक्मरान पार्टी के रहनुमा को कमीशन देते हुए रेत स्मगलिंग की जा रही है।
चहारशुंबे के रोज महबूबनगर जिला मंडल अडाकल इलाके के वरने बलीदपल्ली ओकाचेट्टू नालों से गैर कानूनी तौर पर रेत ले जाने की इत्तला देहातियों ने राचला योगेंद्र के इल्म में लाई और मुतालबा किया कि रेत स्मगलिंग के मसले को हल करें, जिस पर राचला योगेंद्र ने जाय वाकू का मुआयना किया और देहात वालों को तयखुन दिया कि रेत माफिया के खिलाफ लड़ाई की जाएगी। అభివృద్ధి పేరు చెప్పి ఈరోజు అక్రమంగా ఇసుక మాఫియాను వెనకుండి నడిపిస్తున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారిపై చర్యలు తీసుకోవాలి। అదేవిధంగా ఇక్కడ వర్నే ముత్యాలంపల్లి దగ్గర అక్రమంగా ఈరోజు ఇసుకను చూస్తుంటే గ్రామస్తులంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ఈరోజు వీళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళ ఎట్లా పరిష్కరించాలని మాత్రం ఈరోజు ప్రభుత్వ పెద్దలు చూడకపోవడం ఈరోజు దురదృష్టకరం। ఈరోజు ఏమనంటే గవర్నమెంట్ పోతుంది ఇసుక అని చెప్తా ఉన్నారు। అయ్యా, అభివృద్ధికి ఇక్కడ ఎవరు ఈ ప్రజలు ఆటంకం కలిగించలే, అభివృద్ధికి ఆటంకం కలిగించి ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు ఇక్కడ ఏర్పాటు చేయనియరు, వాళ్ళ భూములు కోల్పోరు, వాళ్ళ భూములు ఇచ్చి ఈరోజు అభివృద్ధి కూడా ఈరోజు సోలార్ ప్లాంట్లకు ఏర్పాటుకి సహకరించిన వాళ్ళు ఈరోజు ఎందుకు వద్దంటున్నారో ఒకసారి దాని మీద దృష్టి పెడతలేరు। మరి ఇదే ఎమ్మెల్యే గతంలో గెలిచినప్పుడు కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం, రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా దీని మీద దృష్టి పెట్టలే, కానీ ఇక్కడున్న ఖనిజ సంపద సహజ సంపద మాత్రం ఈరోజు కూలగొట్టడానికి ఈరోజు తీవ్రంగా కూడా కృషి చేసుకుంటూ వాళ్ళకు వత్తాసు పలుకుతా ఉన్నారు। మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, డబుల్ బెడ్రూమ్లో తీసుకుపోతా ఉన్నాం అని చెప్తే 75,000 క్యూబిక్ మీటర్లకు ఈరోజు కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారిని కూడా తప్పుతో పట్టించి అభివృద్ధి పేరు చెప్పి వీళ్ళు అనుమతులు తీసుకుంటున్నారు। అంటే ఒక టిప్పర్కు ఒక 4,000 రూపాయలు ఈరోజు గవర్నమెంట్ కట్టుకుంటా వీళ్ళు 60-70 వేల రూపాయలకి ఈరోజు బయట అమ్ముకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఇవేమనంటే కర్ణాటక బండ్లు, తమిళనాడు బండ్లు హైదరాబాద్ పోతా ఉంటే అదే విషయం మేము ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఏమంటున్నారు, కర్ణాటక బండ్లు రోడ్డు ఎక్కకూడదా అంటే మా సమస్యలు చెప్పడానికి పోతే అట్లా మాట్లాడితే మేము ఎవరు చెప్పుకోవాలయ్యా। शादनगर मुस्तकर में आज महकुमा पुलिस ने तलसीमिया मुतासिरीन के लिए खून अतिया किया। सीपी संजनार की हिदायत पर एसीपी सुरेंद्र की सरपरस्ती और सीआई श्रीधर कुमार की निगरानी में आज बोगा रेड्डी फंक्शन हॉल में मुनक्किदा खून अतिया कैंप का शादनगर एसीपी सुरेंद्र ने इफ्तिताह किया। इस मौके पर शादनगर सीआई श्रीधर कुमार, एसआई विजय भास्कर, एसआई सुरेश यादव और ट्रैफिक एसआई रघु कुमार के साथ पुलिस एहलकार मौजूद थे। इस खून अतिया करने वाले कैंप में फर्खनगर के नौजवानों ने भी शिरकत की। फोन नंबर डिटेल्स ఓకే సార్। తలసీమియా వ్యాధి బాధితుల కోసం గౌరవ సైబరాబాద్ సిపి సజ్జనార్ గారు మొదలుపెట్టినటువంటి యొక్క రక్తదాన బృహత్తర కార్యక్రమం అన్ని పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది। ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో బుగ్గారెడ్డి ఫంక్షన్లో గౌరవ ఏసీబీ షాద్నగర్ సురేంద్ర సార్ ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది। అన్ని షాద్నగర్ పట్టణంతో పాటు అన్ని గ్రామాల సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా యువత, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వీరందరి సహకారంతో ఇక్కడ బ్రహ్మాండంగా మొదలైంది। ఇది చాలా అద్భుతమైన విషయం, ఎందుకంటే ఈ కరోనా విషయంలో ఈ పరిస్థితులలో తలసీమియా వ్యాధిగ్రస్తులకు ఈ యొక్క రక్తం దొరకడం కష్టం ఉంది కాబట్టి మా గౌరవ సిపి సజ్జనార్ సార్ గారు ఈ యొక్క దాన్ని ఆలోచించేసి అన్ని పోలీస్ స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది। మా దగ్గర మేము 200 మెంబర్స్ క్రాస్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం। దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, యువతకు, మీడియాకు అందరికీ మా పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తాం। థ్యాంక్ యూ సార్। नारायणपेट जिला एडिशनल कलेक्टर की हैसियत से आज के चंद्रा रेड्डी ने जायजा हासिल कर लिया। चंद्रा रेड्डी के कलेक्टर दफ्तर पहुंचते ही DRDA कलिंदी, RDO श्रीनिवास, जिला सुरैयर राम, AO खालिद, DPRO चिन्नम्मा, कमिश्नर बल्दिया नारायणपेट के अलावा दीगर जिले ओहदेदारान ने उन्हें गुलदस्ता पेश करते हुए खैर मख्तम किया। बाद अज़ा चंद्रा रेड्डी ने अपने चैम्बर पहुंचकर एडिशनल कलेक्टर नारायणपेट के ओहदे का जायजा लिया।
टिकट्स లేదు ముస్లింలు ఇదే పెట్టనా సినిమా नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब ख़ैर, अल्लाह हाफ़िज़।